హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నికా. ఈరోజు వీడియో వచ్చేసి ఒహాయో స్టేట్లో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్కి వచ్చాము. ఈ వీడియోలో నాతో పాటు మీకు హోమ్ టూర్ ప్లస్ డెకార్ ప్లస్ హౌస్ ఓవరాల్గా చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియో చూసుంటే మీరు ఆ వీడియో కంటిన్యూషన్ 4 hours డ్రైవ్ తర్వాత మేము ఒహాయో స్టేట్ రీచ్ అయ్యాము. అండ్ దెన్ మేము హోటల్లో చెక్ ఇన్ చేసి ఇంకా నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళు కొత్త ఇంట్లో ఉన్నారు, డెకార్ చేస్తున్నారంటే మేము హెల్ప్ చేద్దామని ఇంకా నేను రామ్ వెళ్ళిపోయాము. ఇంకా ఒక చిన్న డెకార్ అయితే అంత డెకార్ ఫ్యామిలీ కమ్ రిలేటివ్ మాట్లాడుకున్నారు, బట్ మేము చిన్న డెకార్ హెల్ప్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ నా ఫ్రెండ్ కలిసాను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఇంకా రామ్ ఒక చిన్న క్లిప్ తీశాడు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ ఇంకా ఓవరాల్గా మనం ఇది నెక్స్ట్ డే పూజకి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు తీసింది. ఇది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి సింగిల్ ఫ్యామిలీ హోము. ఇది హోమ్ ఎంట్రన్స్. ఇది ఈ డెకార్ మేము యాక్చువల్గా కొంచెం హెల్ప్ చేసింది. మీరు చెప్పండి ఎలా ఉందో ఈ డెకార్. అండ్ దెన్ ఇది ఎంట్రన్స్, మెయిన్ డోర్ పక్కనే ఇలా ఎంట్రన్స్లో వినాయకుడిని పెట్టారు. అండ్ దెన్ అంటే ఒక చిన్న ముగ్గేస్తే మెయిన్ డోర్ ముందు, అది కూడా క్యాప్చర్ చేశాను నేను. అండ్ దెన్ నేను ఓవరాల్గా ఫ్రంట్ నుంచి వ్యూ. అండ్ మెయిన్ డోర్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా అది హౌస్ వార్మింగ్ బోర్డ్ పెట్టారు. అండ్ దెన్ ఇది వచ్చేసి ఫ్యామిలీ డైనింగ్ ఏరియా అన్నమాట. అక్కడ డెకార్ ఇది అంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసిన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మీరు చూడండి. అండ్ ఆ పికాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నా పికాక్స్ యాక్చువల్లీ ఫేవరెట్. ఈచ్ అండ్ ఎవ్రీ డెకార్ చాలా బాగుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. వీళ్ళు పూజా రూమ్ లాగా డెకార్ చేశారు. ఇది వచ్చేసి పూజా రూమ్ డెకార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెకార్ చాలా బాగా వచ్చింది. నేను రామ్ జస్ట్ వావ్ అనుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలా రూమ్ బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో వాష్రూమ్ ఉండింది. అండ్ దెన్ ఇది హాల్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది ఓవరాల్ హాల్ వ్యూ. ఇది హాల్లో డెకార్. అండ్ దెన్ ఇది సన్ రూమ్ అన్నమాట. ఇంకా హాల్, సన్ రూమ్ అండ్ అది ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్. ఇది ఓవరాల్ కిచెన్. ఇది వచ్చేసి మార్నింగ్ సన్ రూమ్ దగ్గర హోమం జరిగిన క్లిప్ ఒకటి తీసాను, అది యాడ్ చేశాను. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. ఓవెన్, మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. డిష్ వాషర్, గ్యాస్, 5 burner. ఇది వచ్చేసి ఈ డెకార్ కూడా మంచి వీడియో తీశాను, బాగా అనిపించింది. అండ్ దెన్ ఇది బేస్మెంట్ అన్నమాట. అంటే కిందకి స్టెప్స్ వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఆ బేస్మెంట్ వీళ్ళ బిల్డర్ వచ్చేసి వీళ్ళకి ప్లస్ పాయింట్ మొత్తం ఫినిషింగ్ ఇచ్చాడు. యాక్చువల్గా నేను కొన్ని హౌసెస్ చూశాను, ఏది బేస్మెంట్ ఫినిష్ ఇవ్వరు. వీళ్ళకి ఇదే ప్లస్ పాయింట్. మొత్తం బేస్మెంట్ ఫుల్ ఫినిష్ ఇచ్చేశారు, విచ్ ఇస్ గుడ్. బాగుంది, పెద్ద బేస్మెంట్. హౌస్ చాలా పెద్దది గైస్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ వడ పెట్టారు, అదొక చిన్న క్లిప్ తీశాను. ఇది వచ్చేసి గరాజ్ నుంచి ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లో వాషింగ్ మెషిన్ రూము. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది, వాషర్ అండ్ డ్రయర్. అండ్ దెన్ పక్కన ఒక చిన్న రూమ్. ఇది వీళ్ళ బిల్డర్ ప్లానర్లో వచ్చిన రూమ్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఆఫీస్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే రిటర్న్ గిఫ్ట్స్ పెట్టారు, జస్ట్ అక్కడ అరేంజ్ చేశారు, నేను అది క్యాప్చర్ చేశాను. అండ్ దెన్ ఇది వచ్చేసి ఓవరాల్ కిచెన్ రూమ్. మళ్ళీ చూపిస్తున్న ఈ డెకార్ అంతా చాలా బాగుంది. అండ్
అండ్ అదే వచ్చేసి ఫ్యామిలీ డైనింగ్ ఏరియా. ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి సన్ రూమ్ అండ్ ఇది వచ్చేసి స్టెప్స్, ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్. ఇక్కడే పిక్చర్స్ దిగింది. యాక్చువల్గా గెస్ట్లు అందరూ వచ్చినప్పుడు ఈ ఏరియాలోనే పిక్స్ అన్నీ దిగాము. ఇదే స్పాట్, కెమెరా స్పాట్. మళ్ళీ చూపిస్తున్నా, ఇదే సన్ రూమ్. చాలా బాగుంది డెకోర్. వీళ్ళే నా ఫ్రెండ్స్ యాక్చువల్గా, నైమిషా అండ్ చందు అన్న. వీళ్ళే న్యూ హోమ్ ఓనర్స్. మీరందరూ కూడా విష్ చేయండి గైస్. ఈవెంట్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ దెన్ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్దది గైస్. అండ్ ఒక ప్రొజెక్టర్ వేసుకోవచ్చు, అంత పెద్దది. అండ్ దెన్ ఇది టబ్ అండ్ అది వచ్చేసి బాతింగ్, ఇంకా 2 షింక్స్ ఇక్కడ. అండ్ దెన్ కమోడ్కి సపరేట్ రూమ్. ఇది వచ్చేసి వాకింగ్ క్లోజెట్ మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ గైస్. దీనికి బయట వాష్రూమ్ వచ్చింది. అండ్ దెన్ తిను చెల్లి. అండ్ దెన్ ఇది ఓవరాల్. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. నేను హాయ్ చెప్పండి అంటే అందరూ ఎంత చక్కగా హాయ్ చెప్పారు, క్యూట్గా. ఇది ఇంకో బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ గైస్. ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి టిల్ట్ వాష్రూమ్ అనమాట. మొత్తం పైన వచ్చేసి 4 బెడ్రూమ్స్, కింద వచ్చేసి 1 బెడ్రూమ్. ఇదే లాఫ్ట్ అనమాట. స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్లో లాఫ్ట్ అండ్ దెన్ మాస్టర్ బెడ్రూమ్. డెకార్ చేసిన తిను వాళ్ళ హస్బెండ్, తిన్ నేమ్ దీపు. ఒహాయోలో ఉన్న వాళ్ళకి డెకార్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి గైస్, నేను డీటెయిల్స్ ఇస్తాను. చాలా బాగా చేశారు డెకార్. అండ్ దెన్ ఇదే ఓవరాల్ ఇల్లు. ఇది యాక్చువల్గా 3 కరాజ్ హోమ్ అండ్ ఇది వచ్చేసి సింగిల్ ఫ్యామిలీ హోమ్. మొత్తం 3,700 స్క్వేర్ ఫీట్. అండ్ మొత్తం హోమ్ వచ్చేసి $770K పడింది. అంటే మన ఇండియా మనీలో 6 crores 60 lakhs, నియర్ టు 7 crores. ఇది ఓవరాల్గా వీడియో, హౌస్ టూర్, హోమ్ టూర్, మా ఫ్రెండ్స్ హౌస్ వార్మింగ్ అంతా. మీరు విష్ చేయండి గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కానీ నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, థ్యాంక్ యూ.